హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనమైతే సర్వైవల్ సిరీస్లో అయితే ఉన్నాం. ఏ ఎపిసోడ్ నాకైతే గుర్తులేదు, మీరే కామెంట్ చేయండి. నేను అంటే తమ్నెల్లో చూసే ఉంటారు ఎపిసోడ్. కేస్ ఇంట్లో చాలా చేంజెస్ అయినాయి, చాలా చేంజెస్ వచ్చినాయి, చూపిస్తాను. 1 by 1 అయితే వెళ్దాము. సో ఈ రోజు అయితే మనం బ్యాస్టియన్కి వెళ్ళిపోతున్నాం. యాజ్ లాస్ట్ వీడియోలో మనం నెదరైట్, అది స్క్రాప్ కాదు, అదేంటి సంథింగ్, అదే ఏషియన్ డెబ్రీస్ కలెక్ట్ చేసాం కదా, దానికి మనకి ఆర్మర్ ట్రిమ్ కాదు, అది ఉంటుంది ఒక, అది పేరు తెలీదు, పైన పెడతాను చూడండి. అదైతే మనకి ఓన్లీ బ్యాస్టియన్స్లో మాత్రం దొరుకుతుంది. సో బ్యాస్టియన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో అయితే ప్లీజ్ మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లెట్స్ గో. ఓకే గైస్, సో ఎస్, చేంజెస్ జరిగింది. అది ఎందుకు జరిగిందంటే అన్నీ చెప్తాను 1 by 1. ముందు స్లీప్ వేద్దాం. అవును, నైట్ అవ్వలేదు కదా. ఎస్, నైట్ అవ్వాల, మార్నింగే ఉంది. ఎస్, ఫస్ట్ నేనైతే ఇక్కడ ఓన్లీ ఇవి మాత్రం పెట్టా. జస్ట్ ఇవి ఫర్నేస్ కానీ బ్లాస్ట్ ఫర్నేస్ ఇలాంటివి పెట్టాను. ఇక్కడ బెడ్ మన డ్రాగన్ ఎగ్కి స్పెషల్గా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, చేయమంటే చేస్తాను. కింద మొత్తం చెస్ట్ రూమ్ అనమాట. కింద ఖాళీగా వదిలేసాం, అంటే హార్సెస్ పెట్టాంలేండి. నాకైతే అది ప్లేస్ చెస్ట్లకి సరిపోలేదు, ఇంకా ఎక్కువ కావాలనిపించింది. సో చూడండి, ఇదైతే చెస్ట్ రూమ్. ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టాను. ఇది మన ఫస్ట్ ఆర్మర్ అండ్ ఫస్ట్ స్క్వాడ్ అనమాట. సారీ, ఆడేం లేదండి. ఎస్, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. గ్లాసెస్ పెట్టాను. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పైకి వెళ్ళకుండా కావాల్సిన ప్రతిసారి, ఏమన్నా క్రాఫ్ట్ చేసుకోవాలి అనుకున్న ప్రతిసారి, లేకపోతే ఐటమ్స్ తీసుకోవాలనుకున్న ప్రతిసారి బయట నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే సరిపోద్ది. మళ్ళీ పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అందుకనే డిజైన్ చేశాను మెయిన్ ఇది, పైకి వెళ్ళాల్సిన అవసరం లేదని. సో చెప్పండి ఇదైతే ఎలా ఉందో. ఇంకా పైకి వెళ్ళిపోదాం. ముందు పైన కూడా కొన్ని మాత్రం చేంజెస్, అంత పెద్ద చేంజ్ లేదు కదా. పైన నేను చేంజ్ ఎందుకు చేశానంటే ఇల్లు చూడడానికి బాగాలేదు పైకి. సో అందుకని ఫుల్ కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసుకెళ్ళి పెట్టేశాను, ఫుల్గా పెట్టాను. అది కూడా మామూలుగా కాదు, తగ్గేది లేదు. చూడండి, ఈ 3 కూడా బుక్స్ కూడా ఏదో ఉంది. ఏంటిది? షార్ప్నెస్, పవర్ 1. ఓకే, ఈ ఎన్చాంటింగ్ టేబుల్ ఇక్కడ ఫ్యూచర్లో ఎక్కడన్నా ఫ్యూచర్లో చేసుకుందాం. సో ఈరోజు అయితే మనం బ్యాస్టియన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట గైస్. సో వెళ్ళే ముందు నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే మిమ్మల్ని అయితే కలుస్తానమాట. సో ఎస్ గైస్, నేనైతే రెడీ విత్ ఆల్ మై పోర్షన్స్. పోర్షన్స్ తీసుకున్నా, ఓన్లీ 3 తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోవాలా. సో వెళ్ళిపోదాం నెదర్కి. మన ఇంటి దరిదాపుల్లో చాలా బ్యాస్టియన్స్ ఉన్నాయి, కాకపోతే మనకైతే దీంట్లో కావాల్సింది ట్రెజర్ బ్యాస్టియన్. దాంట్లో ఎక్కువ దొరికే అవకాశములు ఉన్నాయన్నమాట. సో అందుకని చంక్ బేస్ అనే యాప్లోకి వెళ్ళి మన సీడ్ కొట్టి, కోఆర్డినేట్స్ కొట్టి, దగ్గరలో ఉన్న ట్రెజర్ బ్యాస్టియన్కి అయితే లూటింగ్కి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. ఎవడన్నాడా? నాకు తెలుసు బ్రో, ఎవడొకడు ఉంటాడని ఖచ్చితంగా. ఓవర్ వరల్డ్కి పోకు, ఇక్కడే చచ్చిపో. ఎస్, దగ్గరలో ఉన్నది 1x లెవెల్. 1 సెకండ్, X1120 అంటే Y ఏమో 320, Y 320. ఇంకా ఇటు పోవాలి అంటే అది తగ్గాలి. ఎస్, ఇటే వెళ్ళాలి గైస్, ఇటువైపుకి. ఓకే, రే ఎలట్రా. ఒక పోర్షన్ కింద పెట్టుకుందాం. పోర్షన్ ఓకే, ఏదో అట్లండి. ఇక స్టార్ట్ చేద్దామా. ఇది 320కి వెళ్ళాక అయిపోవాలి. ఇదేమో 1000 పోవాలి. ఎక్స్ ఏమో లోడ్ అవ్వట్లా. చెంగురే అన్నా నేను కిరణ్ అన్నా వద్దానా అన్నా అస్సలు వద్దు. జస్ట్ ఇక్కడ పక్కకి రాగానే ఉంది బ్యాస్టియన్, దీనిపైకి వెళ్ళాలి ఎలాగన్నా.
ఓకే, వచ్చాము. ఆల్రెడీ వచ్చేసినట్టున్నాం అనుకుంటా కదా. రాలేదా? హూ నోస్. రాలేదబ్బా, ఖచ్చితంగా రాలేదు మనం. అయినా ఇక్కడేం పెద్ద ఏం లేదులేండి. రే 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 చంపొద్దురా రే, ప్లీజ్ రా రే. నేను జంపు, నేను ఉండా నీడా. రే అందరు వెనకాల పడుతున్నారు గైస్. ఓకే, డైరెక్ట్ టు 320. అరే 2 వేస్ట్ చేసాను. సర్లేండి, నిన్న అనుకుంటా అన్నీ అయిపోతాయి. ఏంటి 320 ఏంటి తేడా కొంది కింద గడువు. సర్లేండి, ఇప్పుడు 1000 డైరెక్ట్గా వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు గో దిస్ వే. ఓకే, రే 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 1000 వరకు వెళ్ళాలి. ఓకే గైస్, నేనైతే మిమ్మల్ని అయితే వెళ్ళాకైతే కలుస్తాను. ఎందుకంటే చాలా లాంగ్ తిరుక్కొని వెళ్ళాలి, ఇలాంటి అడ్డంగా ఉంటాయి. వెళ్ళాకైతే కలుస్తా. దారిలో ఇంకేమన్నా మంచి దొరికినా కలుస్తాను అనమాట. ఓకే బాయ్ గైస్. లిటరల్గా ఎడ్జ్ వచ్చి పడ్డాను, వెంటనే బాటిల్ తాగాను. హెల్త్ కూడా లేదు నా దగ్గర ఆ మూమెంట్లో. లిటరల్గా చాలా ఎడ్జ్కి వచ్చాను చనిపోవడానికి. చావకుండా అక్కడి వరకు వెళ్ళాలి ఎలాగన్నా. సో వెళ్దాము. ఓకే, డెడ్ ఎండ్, ది ఎండ్ కాదులేండి. ఓకే, అటువైపుకి వెళ్ళి కలుస్తా. ఎస్ ఎస్, చాలాసేపు వచ్చేసి ఇక్కడ వేరియంట్ కూడా ఎదుగోండి. చూడండి, వేరియంట్ వాడిలోనే జాంబిఫైడ్ పిగ్లిన్ కదా, అదే అనుకుంటాను. చూడండి ఇంత బుడ్డగా ఉన్నాడు, కత్తి పట్టుకొని ఉన్నాడు గైస్. చూడండి వెళ్తుంటే కనపడ్డాడు దారిలో, అందుకని ఆగాను అనమాట. అటాక్ చేయట్లేదు, టైం దాటిపోయింది కాబట్టి. ఇంకా కరెంట్ పోయింది గైస్, రీస్టార్ట్ చేశాను అనమాట. ఏం పర్లేదు, క్లిప్స్ యాడ్ చేసేస్తాను 2 నేను. బట్ వాళ్ళే స్మాల్గా ఉన్నాడు, కత్తి చూడండి. ఇన్ని వేస్ట్ ఇక్కడే అక్కడ ఉండాలి. ఎస్ అదే అనుకుంటా. ఎస్ గైస్ అదే. సో వెళ్ళిపోదాం. రే లావా. అవసరం లేదు. ఫుడ్ తిందాం సరిపోద్ది. అక్కడ పడితే ఖచ్చితంగా అవసరం. ఓకే పైన ఓకే, పైకి వెళ్ళాలి మనం. రాకెట్లేవి, పైకి అయితే వెళ్దాం ముందు మనం. అదే బెటర్లేండి. ఫుడ్ తిందాం. ఎస్, ఉరి గేష్ అయిపోయింది అనుకున్నాను గేష్. లిటరల్గా అటువైపుకి వెళ్ళి వద్దాం సరే, ఎందుకన్నా బెటరు. రే 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 అన్నా బాయ్ బాయ్. ఓకే గైస్, మనం గోల్డ్ మైన్ చేద్దాం. అది నాగి, అది మొత్తం మందే. రే వచ్చిందా బ్లాకు? లావా పడిపోయిందా కింద లావాలో? ఒర్రే పడిపోయినట్టుంది గైస్. సర్లేండి, ఒక బ్లాక్ పోతే ఏం కాదు. మనం మన ఆర్మర్తో రెడీగా ఉండాలి. దాంతో కాదు భయ్య, ఆర్మర్, దీన్ని ఆర్మర్ అంటారు. చెస్ట్లో ఏమైనా ఉన్నాయా? లేవు. డైరెక్ట్ మనం కిందకి వెళ్ళిపోదాం అంటారా? నాకైతే ఏం కనపడలా. పైన ఏమి ఉండవేమో. నథింగ్, ఎక్కడా లేదు. అదిగోండి అక్కడ చెస్ట్ కనబడుతుంది. ఒరే రే బ్రో 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 చచ్చిపో.
ఇక్కడ అక్కడ చూసాను గెస్ట్ చెస్ట్ని. అటువైపే అయింది చూసింది, ఇక్కడ కదా. ఎస్ నైస్, ఇక్కడే చూసాము. వావ్, గోల్డెన్ క్యారెట్స్ మనకు కావాలి, అది చాలా ఇంపార్టెంట్ లేండి మనకి. లెగ్గిన్స్ ఉన్నాయన్నీ అటు షిఫ్ట్ చేసేస్తాను. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మనకి తీరిపోద్ది అనమాట. ఎస్, ఇది వెళ్ళిపో, పైకి వెళ్ళిపో. నువ్వు కూడా ఉండు. ఇదేదో వాటర్ బకెట్. ఓకే, లెగ్గిన్స్ తీసేసుకుందాంలేండి అన్నీ. ఎప్పుడు ఎక్కడ యూజ్ అవుతాయో కూడా చెప్పలేం కదా. మెయిన్ అక్కడికి వెళ్ళాలబ్బా. ఓకే, తాగుతున్నాను. రే భయ్యా 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 భయ్యా, నేను ఒకటి బతికా. రే 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 పదరా ముందుకి, ఎక్కరా పైకి. రే ఏంట్రా, చిన్న పిల్లలు కూడా నన్ను వదలట్లేవు. చల్ హట్, వెళ్ళండి వెళ్ళండి అందరూ. రే 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 గైస్, టైం లేదు, వీ హ్యావ్ టు గో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఓకే నైస్ నైస్. గోల్డ్ ఇక్కడ కదా ఉంది. ఓ బ్రో, రీజనరేట్ కూడా అవడానికి టైం ఇవ్వట్లేదబ్బా ఇవి. రే ఎక్కడరా నువ్వు? అరే గైస్, ఏంటి గైస్ ఇవి నాకు? రా బ్రో, నువ్వు అక్కడే రా, నువ్వు కూడా రా, అయిపో చచ్చిపో నువ్వు. రే పిల్ల వేరియంట్ ఉడ్డి, ఏమన్నా ఉందా గైస్ పిల్లది వేరియంట్? రే 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 ఊరే గైస్, ఫుడ్ అయిపోయిందా? పైకి ఎక్కాలి, ఫైర్ ఎప్పుడన్నా అయిపోవచ్చు. ఓకే వచ్చేసాం ఆల్మోస్ట్. రే గైస్, రే 5 minutes ఉంది, కంగారు ఏం లేదు. రే 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 గైస్, రే గైస్, అరే అరే యార్ ఏం జరుగుతున్నాడు? అంతే అంతే, ఇంకొక పుష్ 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 అంతే వచ్చింది. ఇవి ఉన్నాయా, ఇవి బ్రేక్ చేస్తే ఒరే సర్లేండి అన్నీ కలెక్ట్ చేస్తాం, జంప్ అయిపోతాం ఇక్కడ నుంచి ఇంటికి. ఇంకా ఒరే పిల్ల వేరియంట్లు ఉన్నాయో నాకు నచ్చింది గైస్ ఇవి. రండ్రా రండ్రా పిల్లలు. కింద చూడండి గైస్, ఏమన్నా ఆడుకుంటున్నాయి నాతోటి. పాపా ఏమన్నా లెవెల్ గేమ్ ఇది. ఒరే అన్న ఉన్నాయని చూసుకొని వెళ్ళిపోతాను, వదిలేయండిరా నన్ను. ఎక్కబోయ్యా నువ్వు, అన్నీ అయిపోయినాయి కదా. ఒరే లావలోకి తెయకండ్రా మీరు. ఒకసారి
రే 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 గైస్ చచ్చిపోయేటట్టున్నాను. అబ్బా అబ్బా ఏమన్నా ఫ్లై అయ్యేది మామూలుగా కాదు, బుర్రపాడు. అసలు ఏమన్నా ఒక లెవెల్లో ఆడుకున్నాయి గైస్, మామూలుగా ఆడుకోలేదు. లిటరల్గా ఒక లెవెల్లో ఆడుకున్నాయి మనతోటి. ఎన్ని వచ్చినాయి అవి? రెండా అంతేనా? స్క్రాప్ ఒకటి వచ్చింది, స్క్వాడ్ వచ్చింది, మళ్ళీ డైమండ్ చెస్ట్ వచ్చింది, చెస్ట్ ప్లేట్ వచ్చింది, ఐరన్ వచ్చింది, డైమండ్స్ కూడా వచ్చాయి, ఒక బూట్స్ కూడా వచ్చింది. వావ్ నైస్, పర్లేదండి. ఇంతే అనుకుంటా నేనైతే. నేనైతే మళ్ళీ ఆఫ్లైన్లో వస్తాను. అంతకైతే నేను ఇక్కడ ఉన్నాను, నేను జంపు. ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇక్కడ ఉండాలని ఇంట్రెస్ట్. అరే కిందకి కాదు భయ్యా, ఎంతసేపు ఇంకెంత తవ్వాలి బయటికి వెళ్ళాలంటే? ఫాస్ట్గా ఏదో రూమ్కి వచ్చాను, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాను ఉండదా? పైకి ఎక్కింది, నేను బయటికి పోతా. అది వచ్చాం. వావ్ నైస్. సర్లే గైస్, నేనైతే పోర్టల్ దగ్గరికి వెళ్ళాకైతే మిమ్మల్ని కలుస్తాను. వీడియో లాంగ్ అయిపోతుంది కదా, ఈ వీడియోలో కుదరదు నాకు తెలిసినంత వరకు. అదేంటి మన నెదరైట్ ఆర్మర్ అయితే కుదరదు మోస్ట్లీ. అదే ఇంటికి వెళ్ళాకైతే కలుస్తాను గైస్ మిమ్మల్ని. ఎస్ గైస్, మనమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సో దానికి తోడు నేను మీకు ఒకటి చూపించాలి. ఎస్, ఇక్కడ కాదు, మన మైనింగ్ ఏరియా ఉంది కదా గైస్, మైనింగ్ ఏరియాకి మొత్తం మెట్లు దిగి వెళ్ళాలంటే అస్సలు అవ్వట్లేదని నేను ఒక రూట్ అయితే చేశానమాట, చాలా కష్టపడి. ఇదిగోండి, ఇదనమాట మైనింగ్ ఏరియా. కిందకి వెళ్ళాలంటే ఇలా, పైకి రావాలంటే ఇలా. అండ్ మైనింగ్ కూడా చేశానమాట. మైనింగ్ ఎందుకు చేశానని మీరంటే, ఇవి ఉన్నాయి కదా, వీటిని క్రాఫ్ట్ చేసుకోవడానికి మనకి డైమండ్స్ కావాలి. ఎస్, డైమండ్స్, గోల్డ్ కావాలి. గోల్డ్ అంతే అనుకుంటా, డైమండ్స్ గోల్డ్ మన దగ్గర ఎలా ఉంది, డైమండ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. కాబట్టి మైనింగ్ ఏరియాకి వెళ్ళి మళ్ళీ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను నేను. మైనింగ్ చేశాను కూడా, మైనింగ్ చూపిస్తాను. ఇది కాకుండా ఇక్కడ పక్కన చేశాను. నాకు ఫైండ్ దొరికింది గైస్, ఏమన్నా మీరైతే షాక్ అవుతారు. చాలా రేర్ థింగ్ అయితే ఇది మాత్రం, లిటరల్ రేర్ అంటే ఇదే. మీరు అబద్ధం అనుకుంటారు బట్ నిజంగానే నిజం గైస్, చాలా రేర్ థింగ్. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 డైమండ్స్ ఒక చోటే ఉన్నాయి. మొత్తం 12 డైమండ్స్ గైస్, లిటరల్గా 12 డైమండ్స్ ఒకటే చోట ఉన్నాయి గైస్. ఇది రేరో కాదో, లేకపోతే నేనే రేర్ అనుకుంటున్నానో నాకు తెలియదు గైస్. మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు నేనైతే రేరే అంటాను. ఇది రేరే అనుకుంటా నేనైతే. బట్ చెప్పండి, ఇది రేరే అనుకుంటున్నాను నేను. చెప్పండి ఇది రేర్ కాదో, నేనే అలా అనుకుంటున్నాను. కామెంట్ చేయండి గైస్. ఆగండి, మొత్తం కొన్ని పంపించేద్దాం గైస్, ప్రస్తుతానికి చాలండి. ఎస్, ఇంకా లైన్గా మైన్ చేసేద్దాం. మళ్ళీ నేను మైన్ చేస్తే మీరు ఎక్కడ నమ్మరో, అన్ని డైమండ్స్ ఉండడం ఏంటి ఒకటే చోట అని అంటారని నేనైతే ఇంకా మీకే చూపించాను. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు, బట్ ఇది మాత్రం నిజమే గైస్. నిజంగానే అన్ని డైమండ్స్ ఉన్నాయి ఒకే చోట. ఇక్కడ కూడా ఇంకా ముందు కూడా నాకు కొన్ని కనపడినాయి, 6 ఏమో ఉన్నాయి, 9 అనుకుంటా. ఇక్కడ 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి ఇక్కడ, మొత్తం 6. సరే తీసేద్దాం. 9 2 ఎస్, పైన 3 కింద 3 మొత్తం 6 కాదు, 1 2 3 4 5 6 అంతే అనుకుంటా. సర్లేండి ఏదో ఒకటి. టోటల్ 44 డైమండ్స్ బెటర్. అది మాత్రం రేరే గైస్ నాకు తెలిసినంత. 12 డైమండ్స్ అది ఒకటే ప్లేస్లో అంటే నాకు తెలిసినంత రేరే అది. సో కామెంట్ చేయండి అది రేరో లేక నేనే అలా అనుకుంటున్నానేమో అని. ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి.
సో ఎస్ మనం ఈరోజు చేయట్లేదు అనమాట నెదర్ అవుతుంది. ఎందుకో తెలిసిందేగా, ఆల్రెడీ 13 మినిట్స్ అయింది. ఇంకొక 6 మినిట్స్ వీడియో క్లిప్ ఉంది. కరెంట్ పోయింది అన్నాను కదా, కరెంట్ రాకముందు రికార్డ్ చేసిన క్లిప్ 6 మినిట్స్ ఉంది. ఆ 6 మినిట్స్ ఇది 13 మినిట్స్, ఇప్పటికే చాలా అయిపోయింది టైము. ఓకే, ఇప్పటికే 19 మినిట్స్ అయిపోయింది. ఇంకా చెయ్యాలంటే నా వల్ల కాదు చేసి, అది మాత్రం. బ్రో తిన్నావు కదా బ్రో? ఓకే, ఏదో ఒకట్లేండి. వచ్చాము ఇల్లు. రే ఏమన్నా లాగా ఇది. ఓకే, లాగ్ బాగానే అయిందిగా. సో మొత్తం 18 మినిట్స్ 14 మినిట్స్ అయిపోయింది. 20 మినిట్స్ అయిపోయింది అప్పుడే. ఇటు పక్క మంచు కూడా ఉందా? ఆహా అవును, ఉంది కదా, మర్చిపోయాను, నాకు గుర్తులేదు గైస్. సర్లేండి ఏదో ఒకటి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే నెదరైట్ ఆర్మర్ అయితే చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఇలా ఉన్న ఆర్మర్కి నెదరైట్ ఆర్మర్ చేసుకోబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. స్కిన్ పెట్టాను, అది రావట్లేదు, లోడ్ అవ్వట్లేదు ఎందుకో కానీ. ట్రై చేశాను, లాబీలో కూడా స్కిన్ చూపించింది, రావట్లేదు, లోడ్ అవ్వట్లేదు మళ్ళీ ఎందుకో కానీ. సో చెప్పండి ఈ వీడియో అయితే ఎలా ఉందో. ఇంకా జాంబీ సర్వైవల్ సిరీస్ కంటిన్యూషన్ పార్ట్ రావాలంటే మాత్రం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అది గైస్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటూ వచ్చే వీడియో అయితే కలుసుకుంటా. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై అండ్ టాటా, బాయ్ గైస్.